వైఎస్ఆర్ జిల్లా కాజీపేట అగ్రహారంలో కీర్తన అనే విద్యార్థిని గొంతు కోసి చంపాడు ఆవుల వెంకటేష్. కాజీపేట మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ చదువుతోంది కీర్తన. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన వెంకటేష్ కీర్తన గొంతు కోశాడు. కీర్తన తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన కీర్తన తండ్రి రక్తపు మడుగులో ఉన్న కూతుర్ని తీసుకుని వెంటనే 108 వాహనంలో కడపకు తీసుకెళ్లే క్రమంలో చెన్నూరు సమీపంలో కీర్తన తుది శ్వాస విడిచింది. హత్యకు కారణమైన ఆవుల వెంకటేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్న కూతురు మృతితో ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమై ఉంటుందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సార్ గారికి తెలియజేయమనగా మా ఊర్లో ఒక పాపను ఇంటర్మీడియట్ జరిగే పాపను గొంతు కోసి అన్యాయంగా చాలా కిరాతకంగా చంపేసినారు సార్. దీని మీద ఏ కఠిన చర్యలు తీసుకోవాలా, ఖచ్చితంగా ఎవరు రెస్పాండ్ కావడం లేదు దీని మీద. వాడిని ఖచ్చితంగా వాడిని ఉరి తీయాలి సార్, వాడిని చంపాలా. వాడిని చాలా విధాలుగా పోలీసు వాళ్ళే తప్పేయాలని చాలా విధాలుగా ప్రయత్నిస్తారు సార్. మా చెల్లెలకి న్యాయం జరగాలి సార్. కాజీపేట నుంచి అతన్ని తీసుకొని డిఎస్పీ ఆఫీస్ కి తరలించినట్టుగా విషయం తెలిసింది సార్. ఇక్కడ ప్రిమ్స్ హాస్పిటల్ నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, కీర్తన తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? కీర్తన తల్లిదండ్రులు అయితే తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తండ్రి చేతిలోనే ఆ పాప తన్ను చాలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంట్లో ఏదైతే ఈ వెంకటేష్ అనేటువంటి వ్యక్తి ఆ అమ్మాయిని ఇంట్లోకి వెళ్ళి ఎవరు పట్టపగలు ఇంట్లో ఎవరు లేని సమయంలో కత్తితో గొంతు కోసినటువంటి పరిస్థితి అయితే ఉంది. గొంతు కోసి ఆమెని హత్య చేశారు. దాదాపుగా తండ్రి వచ్చే వరకు కూడా ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రి కుమార్తెను చూసుకొని అయ్యో ఎవరో గొంతు కోసారని చెప్పేసి ఆమెను తీసుకొని చేతుల్లో పెట్టుకొని ఏదైతే ప్రాణాలు కాపాడుకుందామని చెప్పి ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు 108లో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే మార్గ మధ్యంలోనే చెన్నూరు దగ్గరికి కడప వచ్చే లోపే చెన్నూరు దగ్గర ఆమె ప్రాణాలు ఆ తండ్రి చేతుల్లోనే ప్రాణాలు విడిచిందని చెప్పి చెప్తున్న పరిస్థితి. మన దగ్గర వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందమ్మా, ఏం చెప్తుంది పాప? ఏమన్నా చెప్పిందా? పాప ఏం చెప్పలే సార్, ఏదో ప్రవీణ్ ఇద్దరు ఆ పేరు చెప్పింది అంతే సార్. అంతే చెప్పింది, మాట మళ్ళీ రాలే. చెన్నూరు దగ్గరికి వచ్చినాక పానం పోయింది. ఎందుకు జరిగింది అదేమో తెలియదు సార్ మాకు. మేము పక్క వీధి నాది పెద్దమ్మని నేను, అది తెలియదు నాకు. నేను పోయేలాగా బయట పోలీసులు అందరూ వచ్చిండ్రు సార్. బయటికి తీసుకొచ్చినారు. బయటికి తీసుకొచ్చేలాగా రక్తం అంతా ముడిగి టవల్ మొత్తం చుట్టేసింది, మొత్తం తెగ్గేసింది. అది ఏమైంది మాకే తెలియలేదు సార్ ముందు. మా పిల్ల మాత్రం మంచిది, ఒకరి కథ పట్టించుకునేదే కాదు, అసలు పెద్దగా మాట్లాడేది కూడా కాదు. అట్లా పిల్లని ఇట్లా చేసిపోయినాడు నా కొడుకు. ఏమి చేయాలి సార్ మాకు? ఒకే పిల్ల సార్, ఒక పిల్ల ఇద్దరు పిల్లలు పుట్టింటే అమ్మడి పిల్లలు, ఒక పిల్ల బతికింది సార్. ఎంతో ముద్దుగా దాక్కున్నాం ఆ పిల్లను, ఒక పిల్లను. ఆ పిల్లని చంపిపోయినా నా కొడుకు. ఏమి ఎందుకు అంత అక్కస నా కొడుకు అర్థం కాలే మాకే. సీసీ కెమెరాలు ఉన్నాయి సార్ మా ఊర్లో, ఏమన్నా చూచాం తెలుస్తుంది సార్, తెలిసి చెప్తాం వాళ్ళకి అట్లా. మొత్తానికి నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న సమాచారం ఉంది. ఏదైతే బాలిక మృతదేహం కూడా ఇప్పుడు పోస్ట్ మార్టంకి ఇక్కడే కడప రిమ్స్ ఆసుపత్రిలో ఉన్నట్టు పరిస్థితి. తల్లిదండ్రులు కంప్లైంట్ చేయడం కోసం మళ్ళీ కాజీపేట వెళ్ళారు. ఇప్పుడు దాకా ఇక్కడే ఉండి కాజీపేట వెళ్ళినట్టు పరిస్థితి. ఇంకా వాళ్ళ బంధువులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. పెద్ద ఇందాక నుంచి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఏమవుతుందమ్మా పాప నీకు? మనవరాలు. ఏమ్మా, ఇది ఎలా జరిగిందంట, ఏమిటి సంగతి? నేను ఏడన్నా అందమంగా ఉన్నా సార్. రామ్మ కాలికి నాకు కట్టు కట్టించుకొని నన్ను రామ్మ నువ్వు ఉంటే నాకు నీళ్ళు అవి అందించంటావు అంటే పుట్టినరోజు వేసుకొని వచ్చాలే చేసి నాయనమ్మ అన్నది. నాయన పుట్టినరోజు అయిపోయింది. ఏం చేయాలి నేను? ఒక్క పిల్ల. ఎవరంట మా అబ్బాయి? ఎవరోనైనా నాకు తెలియదు. ఏమో మీకేమైనా తెలుసా, ఏం జరిగిందమ్మా? ఏమవుతుంది? లేదు, మేము లేము సార్. ఇది పరిస్థితి. తల్లిదండ్రులు అయితే ఇప్పుడు పోలీసులకి కాజీపేటలో ఏదైతే కంప్లైంట్ ఇవ్వటం కోసం, ఫిర్యాదు చేయడం కోసం తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాజీపేటలో తీవ్ర ఉద్రిక్తత కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్రామస్తులందరూ కూడా పూర్తి స్థాయిలో ఆ మండల కేంద్రంలో ఆందోళన చేస్తున్నారు, రాస్తారోకో చేస్తున్న పరిస్థితి ఉంది. కీర్తన మృతికి ఇమ్మీడియట్గా న్యాయం జరగాలి అని చెప్పేసి, నిందితుడిని తమకు అప్పచెప్పండి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో అక్కడ కొంత గందరగోళంగా పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా కీర్తన
ఇంటర్మీడియట్ చదువుతుంది సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి నేపథ్యంలో ఇతను ఆమె వెంట పడుతున్నాడు అనేది కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. ఏం జరిగింది అనేది కూడా తెలియదు. అయితే తండ్రి చేతుల్లోనే తండ్రి ఇంటికి వచ్చేసరికి ఆమె బతికే ఉన్న నేపథ్యంలో పేర్లు కూడా వెంకటేష్ అనేటువంటి పేరును కూడా ఆమె చెప్పింది. అతనితో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నట్లుగా ఏదైతే మృతి చెందే ముందు బాలిక తండ్రికి చెప్పిందని కూడా చెప్తున్న పరిస్థితి. తండ్రి ఇందాక కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే క్లియర్గా కావాలని హత్య చేసి గొంతు కోసి, అంటే కొడవలి ఏదైతే పొలాల్లో వాడేటువంటి కొడవలితో గొంతు కోసినటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. దగ్గర బంధువు కూడా అవుతారని చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద పోలీసులు అయితే అతను అదుపులోకి తీసుకొని మైదుకూరు తరలించారు అనేది అయితే సమాచారం అందుతుంది. మొత్తం మీద గ్రామం మొత్తం కూడా అటు కాజీపేట మండల కేంద్రానికి చేరుకున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇమ్మీడియట్గా న్యాయం జరగాలి, అతన్ని ఇమ్మీడియట్గా తమకు అప్పగించండి, మేమే న్యాయం చేస్తాం అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. తల్లిదండ్రులు మాత్రం అసలు అలవిగాని విధంగా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తీవ్రమైనటువంటి విషాదం ఏదైతే అగ్రహారంలో చోటు చేసుకుంది. అంతేకాకుండా కాజీపేట మండలం మొత్తం కూడా ఈ సంఘటనను ఒక్కసారిగా హతాశులు అయినారు. ఇట్లాంటి సంఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదు. పట్టపగులు ఇంటికి వెళ్ళి నేరుగా గొంతు కోసినటువంటి పరిస్థితి గతంలో కూడా ఎప్పుడు జరగనటువంటి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా అందరూ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే మొత్తం పెద్ద ఎత్తున అక్కడ ఉవ్వెత్తున అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా న్యాయం చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు కూడా అదుపు చేయలేనటువంటి నేపథ్యం మొత్తం జరుగుతున్న పరిస్థితి అయితే అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కీర్తనని ఏమైనా ఇబ్బంది పెట్టాడా? కీర్తన ఏమైనా ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పడం జరిగిందా? వెంకటేష్కి ఘటనలో ఇంకెవరైనా పాలు పంచుకున్నారా? వెంకటేష్ వెంట ఇంకొక వ్యక్తి కూడా వచ్చినట్లుగా ఏదైతే తండ్రి మనకు చెప్తున్నటువంటి సమాచారం అయితే ఉంది. మొత్తం మీద ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఇంట్లోకి వెళ్ళి ఆమెతో గొడవ పడి ఏదైతే కొడవలితో ఆమె గొంతు కోసినటువంటి పరిస్థితి అయితే ఉంది. గొంతు కోసిన తర్వాత అతను ఇంటికి వెళ్ళి షర్టు మార్చుకొని మళ్ళీ ఏమీ తెలియనట్టుగా అట్లానే ఉన్నారు. పోలీసులు సమాచారం తెలుసుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా అసలు అంటే ఒక పథకం ప్రకారమే ఇంట్లో ఎవరు లేని సమయంలో పట్టపగలు 11 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది అని చెప్పి చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. సో ఇదంతా కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే జరుగుతున్నటువంటి పరిస్థితులు తండ్రి చేతిలోనే, తండ్రి ఇంటికి వచ్చేసరికి ఆ పాప బతికే ఉందని చెప్తున్నా, ఆయన చేతుల్లోనే ఆమె ప్రాణాలు విడిచింది. మార్గ మధ్యలో ఆసుపత్రికి తరలించే లోపే. సో ఏదైతే ఇద్దరి పేర్లు ఆ పాప చెప్పింది అనేది కూడా తండ్రి చెప్తున్నారు. వెంకటేష్తో పాటు ఇంకొక యువకుడు కూడా అతనితో పాటు ఉన్నాడు అని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వ్యాపారానికి వెళ్ళిపోయినాం. 11-10 కాల ఇంటికి వచ్చి మా పాపను గొంతు కోసి చూసినాం. చూస్తే గొంతు కోసినారు. డాడీ డాడీ అని పడితే ఏమ్మా ఇట్లా చేసినారు అంటే కొట్టాల వెంకటేశ్వర పని అనేవాడు వచ్చి చేసినారు డాడీ అంటుంది. పాప ఆ మాట ఎత్తుంది రాలేకపోద్ది. నా టైంలో మేము ఎత్తుకోవచ్చు బతికించుకుంటామని ఎత్తుకోవచ్చు. ఇంట్లోనే ఎక్కడికి పోలే, ఇంట్లోనే మా ఇంట్లోనే జరిగింది. చెన్నూరుకి వచ్చినా పానం వదిలింది. Yeah.